రాజ్యం, పాలన, సంపాదన, సంస్థాపన వీటిని సఫలమని ఎప్పుడు చెప్పుకోగలం? ఎవరైనా విద్వాంసుని అడిగితే అతను నలుదిక్కులా శాంతి నెలకొన్నప్పుడు అంటాడు. ఎవరి మనసులోనూ ఎలాంటి ప్రశ్నలు గాని అనుమానాలు గాని పుట్టవు. కానీ నా ఉద్దేశం ప్రకారం ఇది సరైంది కాదు. ఎలాంటి రాజ్యానికైనా ఎలాంటి పాలనకైనా అన్నింటికంటే పెద్ద ప్రమాదం ఎప్పుడు వస్తుందంటే అక్కడ అందరికంటే యోగ్యుడైన వ్యక్తి లేదా అందరికంటే విద్వాంసుడైన వ్యక్తి మూగ ప్రేక్షకుడిగా కూర్చునున్నప్పుడు. మనసులో ప్రశ్న పుడుతుంది కానీ అడగలేరు. అనుమానం కలిగినా దాన్ని వ్యక్తం చేయలేరు. అది మంచిది కాదు. ప్రశ్న అనేది చాలా మంచిది. ఏ ప్రశ్న అకారణంగా పుట్టదు. ఏదైనా సమస్యల ద్వారానే వస్తుంది. ఈ ప్రశ్నలో తమరు కొత్త పరిష్కారాలను కనిపెట్టగలరు. వాటి గురించి మీకు ఇంతకు ముందు తెలిసి ఉండదు. ఎన్ని ఎక్కువ సమస్యలను పరిష్కరించగలిగితే అంత ఎక్కువగా మీ రాజ్యం, మీ పాలన ఉన్నతంగా ఉంటాయి. ఈ ప్రశ్నలు, ఈ అనుమానాలు మిమ్మల్ని ఆ సమస్యలకు పరిష్కారాల దాకా తీసుకుని వెళ్తాయి. అందువల్ల ప్రశ్న తప్పు కాదు, అనుమానం వ్యక్తం చేయడము తప్పు కాదు. ప్రశ్నలు అడిగి అనుమానాలు తీర్చుకునేవాడు మూర్ఖుడు కాదు. ప్రశ్నలు అడిగే వారిని దూరం చేసుకోకండి. అందరినీ వారి అభిప్రాయం చెప్పనివ్వండి. ఎప్పుడైతే అందరి అభిప్రాయాలు ఒక్కటవుతాయో అప్పుడు స్పష్టంగా చెప్పగలం ఆ రాజ్యం, ఆ పాలన, ఆ పాలకులు సఫలమని శిఖరంపై ఉన్నారని. నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.